బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేను మీ నాగమణి. హాయ్ ఫ్రెండ్స్, ఇది టమాటా రైస్ కోసం నేను ఆయిల్ పోస్తున్నాను. మేమైతే కొబ్బరి నూనె వాడతాము. ఆరోగ్యానికి చాలా మంచిది, వెయిట్ తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది. అందుకని మేము ఎప్పుడు కొబ్బరి నూనె వాడతాము వంటల్లో కూడా. కొంచెం ఆయిల్ పోసుకొని హాయ్ ఫ్రెండ్స్, టమాటా రైస్ కోసం ఫ్రెండ్స్ నేను టమాటా రైస్కి ఆనియన్, ఉల్లిపాయలు అవన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దాన్ని కొంచెం అలా మగ్గాక దాంట్లో మనం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడ బిర్యానీకి ఎలా చేసుకుంటామో అలాగే ఫ్రెండ్స్. టమాటా రైస్కి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది టమాటాలు వేసుకుంటాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అవన్నీ మగ్గాక కొంచెం కొత్తిమీర వేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు వేసుకుంటాను ఫ్రెండ్స్. పేస్ట్ ఫస్ట్ ఆ పేస్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్. మూత పెట్టుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం మగ్గినాక కొంచెం ఉప్పు ఫ్రెండ్స్, అదే గ్లాస్తో రైస్ పోసుకున్న గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రైస్ కుక్కర్లో కొంచెం గట్టిగా మెత్తగా రావాలంటే గట్టిగా ఉండకపోకుండా కొంచెం 1/2 గ్లాసు పోసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ 2 గ్లాసులు 1కి 2 వేస్తారు. నేనైతే మా ఇంట్లో రైస్ కొంచెం మెత్తగా ఉండాలంటారని కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇందాక నేను టమాటా రైస్ గురించి చెప్పాను కదా, చూపించాను కదా, అది అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొకరు షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్.